నిజం న్యూస్ కి స్వాగతం. ఎండాకాలంలోని ప్రజలకు త్రాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎక్సైజ్ మరియు టూరిజం శాఖ మంత్రి వర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ధాన్యం అమ్మిన వెంటనే రసీదు ఇవ్వాలని, ధాన్యాన్ని మిల్లులకు తరలించే బాధ్యత రైతులది కాదని అది మిల్లర్లు తీసుకోవాలని, ఈ విషయంలో అధికారులు దృష్టి సారించాలని ఆయన సూచించారు. శిల్పారామంలోని నాడు బలవంతంగా ఫ్లాట్లను ఓనర్స్ ద్వారా తీసుకున్నారని, అట్టి ఫ్లాట్లు శిల్పారామానికి అవసరమైతే తీసుకుని నష్టపరిహారం ఇవ్వాలని, శిల్పారామానికి అవసరం లేకపోతే వెంటనే ఫ్లాట్లను తిరిగి ఓనర్స్ కు అప్పజెప్పాలని ఆయన అధికారులను ఆదేశించారు. రెవెన్యూ భూములు అని అధికారులు చెప్పగా గత 15 సంవత్సరాల క్రితం లేఅవుట్ చేసినప్పుడు రెవెన్యూ అధికారులు ఎందుకు ఊరుకున్నారని ఆయన ప్రశ్నించారు. వెంటనే మంత్రి కల్పించుకుని వారం రోజుల్లోపు శిల్పారామం ఫ్లాట్ల విషయంలో ఫిజికల్ గాను రికార్డు రూపంలోనూ నివేదిక ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశాలు జారీ చేశారు. అధికారులకు 48.99 కోట్ల రూపాయలతోటి పెద్ద చెరువు దగ్గర ఐస్లాండ్ సుందరీకరణ నెక్లెస్ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు గతంలో ఎస్టిమేట్స్ చేయగా 7 కోట్ల రూపాయల పనులు పూర్తి చేయడం జరిగిందని, బిల్లులు రాని కారణంగా పనులు ఆగిపోయాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా స్థానిక ఎమ్మెల్యేతో కలిసి రీ ఎస్టిమేషన్ తయారు చేసి 3 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎంతో ఖర్చు చేసి శిల్పారామం నిర్మించారని, కానీ ఫంక్షన్ హాలు నిరుపయోగంగా ఉందని, దానిని ఉపయోగించుకోవాలంటే సౌండ్ ప్రూఫ్ కావాలని, మొన్న ఉగాది వేడుకలు నిర్వహించిన సందర్భంగా సౌండ్ ప్రూఫ్ లేకపోవడం చేత ఇబ్బందులు కలిగినట్లుగా ఎమ్మెల్యే చెప్పారు. శిల్పారామంలోని సౌండ్ ప్రూఫ్ కోసం ఎస్టిమేట్స్ ను వెంటనే తయారు చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. మన్యంకొండ దగ్గర నిర్మించే హోటల్ ను అన్ని రకాల వసతులు కల్పించాలని ఆయన కోరారు. అధికారులతోటి మిషన్ భగీరథ, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, గృహజ్యోతి, కొత్త రేషన్ కార్డులు, రాజీవ్ యువ వికాసం, గ్యాస్ సిలిండర్లు తదితర అంశాలపైన మంత్రి సమీక్ష నిర్వహించారు. 423 మనకి ప్రస్తుతం గ్రామ పంచాయతీలు ఉన్నాయి సార్. సో వీటి ప్రకారం ఎన్ని ప్రాబ్లమాటిక్ విలేజ్ ఉన్నవి 100% టు యాజ్ పర్ లా రూరల్ 100 లీటర్స్ అండ్ అర్బన్ 150 కార్పొరేషన్స్ అండ్ 135 మున్సిపాలిటీ. దీనిలో మీకున్న లెక్కల ప్రకారం సమ్మరైజ్ చేసి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ప్లేస్ అని చెప్పండి, ఉంటే ఏమో చెప్పండి. సో దట్ ఎంఎల్ఎస్ రెస్పాండ్ అవుతారు. కాబట్టి మీరు చెప్పండి, మీరు హిస్టరీ చెప్పాల్సి ఉంటుంది. సరే సార్, అర్బన్ లోకల్ బాడీస్ యూఎల్బీస్ తీసుకున్నట్టయితే సార్ మహబూబ్నగర్ కార్పొరేషన్కు మనము 10.83 క్లియర్ వాటర్ సప్లై చేస్తున్నాం సార్. ఎక్కడ షార్టేజ్ ఉండడం లేదు సార్. ఒక 24 MLD రా వాటర్ ఇస్తున్నాం సార్. దానిపైన టేక్ యాక్షన్. మంచినీళ్ళ కూడా చేస్తే వ్యవసాయానికి ఇండస్ట్రీ వాడితే హౌ కెన్ రిక్వైర్. సో టేక్ ఇనిషియల్ యాక్షన్. తర్వాత అలాంటి పైప్ లైన్ ఎవరు రెస్పాన్స్లో ఒకసారి మొత్తం చూడండి, చేసి రిపోర్ట్ జరగాలి. అవుతుందా అవుతుందా రిపోర్ట్ ఇవ్వండి. లాస్ట్ వీక్ 10 days బ్యాక్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తే ఎస్పెషల్లీ నా కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఒక 2 days బ్యాక్ 34 lakhs ఇవ్వడం జరిగింది. దానికి నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నా. కలెక్టర్ గారు ఫండ్స్ ఇవ్వడం జరిగింది. గ్రీడ్కి వచ్చేసి మొత్తం 34 lakhs ఇచ్చారు. ఇన్ఫ్రా గ్రీడ్ కలిపి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మిషన్ భగీరథ వాటర్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్ ప్రతి దగ్గర కూడా గ్రామాలలో ఎస్పెషల్లీ ఈ వాటర్ దానికాడ బోర్లు అడుగుతాం. మెయిన్ ప్రాబ్లము బోర్ కావాలి, మోటార్ కావాలనేది చాలా రిక్వైర్మెంట్ ఉంది. చాలా ప్లేస్లలో మనం ఒకటి ఫుల్ఫిల్ చేయగలిగితే, ఎందుకంటే చాలా ప్లేస్లలో ఇది కొన్ని టాలెంట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అక్కడ వస్తుంది వాటర్. అంటే ఇప్పుడు నేను పెట్టిన గ్రామాలు కూడా అవి తాటికొండ ఒకటి, తర్వాత జింకరాల గ్రామాల్లో కంప్లీట్గా ఈ మిషన్ వరకు వాటర్ రావడం జరిగినందుకే ఈ మొన్న ఒక కొన్ని ఫండ్స్ శాంక్షన్ చేసారు. కానీ మెయిన్గా చాలా గ్రామాలలో బోర్లు అడుగుతాం. ఈ రోజున మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సమీక్ష నిర్వహించడం జరిగింది. కలెక్టర్ గారు ఇతర అధికారులందరితో, ప్రజలందరితో. ఇందులో ప్రధానంగా మంచినీటి సమస్య పైన సమీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం ఎండాకాలం సంబంధించి మంచినీటి సమస్యకు రిజర్వాయర్ల నీళ్లున్నవి, ఇబ్బంది ఏమీ లేదు.
కాకపోతే మెయింటెనెన్స్లో కొన్ని లోపాల కారణంగా అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. వాటిపైన జిల్లా యంత్రాంగానికి ఆదేశం జరిగి వాటిని ఇమ్మీడియట్గా తక్షణమే రెక్టిఫై చేసే కార్యక్రమం చేయాలి. ఇది కాకుండా ఎక్కడైనా అత్యవసర పరిస్థితి మంచి సమస్య వస్తే దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ దగ్గర తక్షణ అవసరాల కోసం ₹1 కోటి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టడం జరిగింది. దీనికి అదనంగా గౌరవ శాసనసభ్యులు కావచ్చు, ఇతర ఫండ్స్ నుంచి ఎస్డీ ఫండ్స్ ద్వారా కూడా కొంత మంచినీటి సౌకర్యం కోసం వాడుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒకటి. రెండవది, సివిల్ సప్లైస్ పైన కూడా సమీక్ష చేయడం జరిగింది. ప్రధానంగా రైతాంగానికి సంబంధించి అయితే వరి కొనుగోలు ఉందో ఈ వరి కొనుగోలుకు సంబంధించి రైతులు మార్కెట్కు ధాన్యం తెచ్చిన తర్వాత అక్కడనే వాళ్ళ తూకం వేసిన తర్వాత అక్కడనే రసీదు ఇవ్వాలా, ఎన్ని క్వింటాల్ల వడ్లైనవి, ఎన్ని బస్తాలు, దానికి మద్దతు ధర ప్రకారం ఎన్ని రూపాయలు వస్తుంది రిసీట్లు అక్కడే విధిగా ఇవ్వాల్సిన అవసరం చెప్పడం జరిగింది. దాన్ని 100% తూచా తప్పకుండా అమలు చేయాల్సిన చెప్పని కలెక్టర్ గారిని ఆదేశం జరిగింది. ఒకసారి తూకమే రసీదు ఇచ్చిన తర్వాత మళ్ళీ రైతులు రైస్ మిల్లు దగ్గరకోబోయో పైరవీలు చేసో పడిగాపులు కాసో దాని మళ్ళీ 5%, 10% తేమని తాళని రకరకాల కోతలు కొయ్యడానికి వీల్లేదు. ఈ నిర్వహణ పర్ఫెక్ట్గా చేయడం కోసం ఒక్కొక్క సెంటర్ కొనుగోలు కేంద్రంలో ఒక్కొక్క అధికారిని స్పెషల్గా కూడా నియమించమని చెప్పడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఐకేపీ సంస్థలు కొనుగోలు చేస్తారో వాళ్ళను, అంటే మార్కెట్ కమిటీల ద్వారా కొనుగోలు చేస్తారు వాళ్ళని కలిపి ఒక సమీక్ష నిర్వహించి దీన్ని ఆదేశాలు స్పష్టంగా ఇవ్వమని చెప్పడం జరిగింది. రెండవది, వరి ధాన్యం అకాల వర్షాలు వస్తే తడిసిపోకుండా ఉండడం కోసం మార్కెట్ యార్డ్లో ఇప్పటికే నిధులు ఉన్నవి, ఇప్పటికే టార్పులు ఉన్నవి. అవి కాకుండా తక్కువ పడితే ఆ నిధుల ద్వారా కూడా అవసరమైన టార్పోలీలు కొని ఒక్క ధాన్యం గింజ కూడా తడవకుండా ఆ ఏర్పాట్లు కూడా తక్షణమే ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి దీంతో పాటుగా రైస్ మిల్లర్కి సంబంధించి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వడ్లు ఇస్తే ఆ వడ్లు తీసుకుపోయే మిల్లర్లు వాటి మిల్లింగ్ చేసి బియ్యం పెట్టక వాళ్ళు అమ్ముకునే కార్యక్రమం చేసి అటువంటిది ఇప్పటికీ కూడా ఇంకా ₹150 కోట్ల ఆ మిల్లర్కి డబ్బు రావాల్సి ఉంది. సో వాటికి సంబంధించి కూడా తక్షణమే చర్యలు తీసుకొని ఆ డబ్బును వసూలు చేసే కార్యక్రమం చేయాలని చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం కూడా ఏదో కొంత ఆ వడ్లను కొన్ని తీసుకొని ఆక్షన్ పెడితే అది కూడా ఇప్పటి వరకు కూడా అయితే అవి కూడా డబ్బులు రాలేదు. కాబట్టి వీటిపైన కూడా ప్రభుత్వ ధనం వృధా కూడా తక్షణమే అవసరమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పినాం. అవసరమైతే క్రిమినల్ చర్యలు కూడా తీసుకోమని చెప్పని కూడా స్పష్టంగా ఆదేశించడం జరిగింది. దీంతో పాటుగా ఈ యొక్క ₹500 బోనస్కు సంబంధించి కూడా జిల్లాలో ఇంకా చాలామందికి వివిధ పొరపాట్ల వల్ల కరెక్ట్గా సర్వే చెయ్యకనో, పేరు తప్పువడో, ఆధార్ నెంబర్ తప్పువడో, రేషన్ కార్డు తప్పువడో, లేదంటే కంప్యూటర్ డేటా ఎంట్రీ చేయకనో చాలామంది కొన్ని మిస్ అయిపోయినాయి. వాటిని కూడా వచ్చేటువంటి 15 రోజుల్లో ఇంటింటికి ప్రభుత్వ అధికారులను పంపించి తక్షణమే ఒక ప్రొఫార్మ్ తయారు చేసి ఆ సమాచారం కూడా 10 రోజులు తెప్పిస్తే దానిపైన ప్రత్యేకంగా మళ్ళీ సమావేశం పెట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్యాస్ సబ్సిడీ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే రేషన్ కార్డ్స్లో కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. వాటి కార్డ్స్ కూడా కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం. సివిల్ సప్లైస్తో పాటుగా కూడా చేసినాం మనం మంచి కూడా 200 యూనిట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు కూడా అందరికీ జీరో బిల్స్ వస్తున్నాయి సమీక్ష చేసింది. అందులో కూడా మిస్ అయిపోతే వాళ్ళకు కూడా రెక్టిఫై చేసి వాళ్ళకు కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఇచ్చేయడం ఏర్పాటు చేస్తున్నాం. దీంతో పాటుగా జిల్లాలో టూరిజం పైన కూడా సమీక్ష చేయడం జరిగింది. పెండింగ్ ప్రాజెక్టుల పైన కూడా సమీక్ష చేసి వాటిని త్వరితగతిన వాటిని ఏవైతే మంజూరు ఇవ్వడం జరిగిందో వాటిని త్వరితగతిన పూర్తి చేయడానికి కూడా నిర్వహించడం జరిగింది. కిలో కూడా తీయడానికి వీలు, అదే ఇప్పుడు ఆదేశాలు ఇచ్చింది. ఖచ్చితంగా ఏ నిష్పత్తిలో తేమ శాతం ఉండాలనో ఆ తేమ శాతానికి మించి 1 కిలో కూడా తీయడానికి వీలు లేదు స్పష్టంగా. అందుకే అక్కడ రసీదు ఇవ్వమని చెప్తా ఉన్నాం. ఎందుకు సమస్య వస్తూ ఉందంటే రసీదు ఇక్కడ కొనుగోలు కింద రసీదు ఇవ్వకపోతే ఆ మిల్లు కాడికి పోయిన తర్వాత వాళ్ళు ఆడిచ్చినట్టే వీళ్ళు రైతులు ఆడాల్సి వస్తుంది. దానికి అవకాశం ఇవ్వకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. పూర్తిగా ఇంకా ఇతర సభ్యులు కూడా సమీక్ష నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పటికీ 35 లక్షలు ఆల్రెడీ ఇప్పటికీ 20 లక్షలు గని బ్యాగ్స్ ఉన్నవి. ఇప్పుడే ప్రారంభం కాబట్టి అవసరమైన గని బ్యాగులు ఉన్నవి. గని బ్యాగులు ఇబ్బంది లేదు. పురికొరణ పురితాడు దాన్ని కూడా ఏమి ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ.